వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. తిరుమల కొండ 6 నెలల కాలంగా ఏదో ఒక ఘటనతో వార్తల్లో నిలుస్తుంది. 2 నెలల క్రితం నెయ్యి కల్తీ అంశం సంచలనమైంది. ఆ తర్వాత ఇటీవల వైకుంఠ ఏకాదశి టోకన్ల జారీ అంశంలో 6 మృతి చెందారు. ఇక 2 రోజుల క్రితం స్వామివారి పరకామణిలో చోరీ జరిగింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన క్షేత్రం తిరుమల. ప్రపంచంలో ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే క్షేత్రం తిరుమలే. ఇక ఆ 7 కొండలవాడు ప్రపంచంలోనే 2వ అత్యంత సంపన్నుడు. నిత్యం కోట్ల రూపాయల ఆదాయం స్వామివారికి వస్తుంది. ఇక ఆయన దర్శనం కోసం లక్షల మంది నిత్యం వస్తుంటారు. కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడిగా కొలిచే తిరుమల వెంకటేశ్వర స్వామికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. దేశం నలుమూలల నుండే కాకుండా విదేశీ భక్తులు కూడా తిరుమలకు వస్తుంటారు. అయితే తిరుమల 6 నెలలుగా తరచూ వార్తల్లో నిలుస్తుంది. 2 నెలల క్రితం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం సంచలనంగా మారింది. తరువాత వైకుంఠ ఏకాదశి టోకన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 6 మరణించారు. ఈ ఘటన మరవక ముందే తిరుమల ఆలయం పరకామణిలో చోరీ జరిగింది. తిరుమలలో స్వామివారి కానుకలు నిల్వ ఉంచే పరకామణిలోని ఉద్యోగే పరకామణికి కన్నం వేశాడు. బంగారం చోరీ చేసిన గంటలోపే విజిలెన్స్ అధికారులు గుర్తించి నిందితుడిని పట్టుకున్నారు. పెంచలయ్య అనే బ్యాంకు కాంట్రాక్టు ఉద్యోగి పరకామణి మండపంలోని 100 గ్రాముల బంగారం బిస్కెట్ ను దొంగలించి దాన్ని వ్యర్థాలను బయటికి తీసుకెళ్లే ట్రాలీలో ఉంచాడు. బయటకు వచ్చిన ట్రాలీలను టీటీడీ విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. ట్రాలీని కిందికి వంచినప్పుడు బంగారం బిస్కెట్ బయటపడింది. సీసీ కెమెరాలను విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. ఈ బంగారం బిస్కెట్ ను పెంచలయ్య చోరీ చేసినట్లు నిర్ధారించారు. దొంగతనం చేసి దొరికిపోయిన పెంచలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఆయన చెప్పిన విషయాలు విని పోలీసులే విస్తుపోయారు. తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచలయ్య అగ్రిగోస్ కంపెనీ ద్వారా కాంట్రాక్టు ఉద్యోగిగా 2 ఏళ్లుగా శ్రీవారి పరకామణిలో పనిచేస్తున్నాడు. ఈజీగా డబ్బులు సంపాదించాలని పరకామణిలో గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉంచే బంగారు వస్తువులు అపహరించటం మొదలుపెట్టాడు. పెంచలయ్య వ్యవహారంపై అనుమానం రావడంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అతనిపై నిఘా పెట్టారు. జనవరి 11న మధ్యాహ్నం గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉన్న 100 గ్రాముల బిస్కెట్ ను దొంగలించి ట్రాలీకి ఉన్న పైపులో దాచాడు. తనిఖీ సమయంలో భద్రతా సిబ్బంది దీనిని గుర్తించారు. ఇక విచారణలో పెంచలయ్య నుండి పోలీసులు 555 గ్రాముల బంగారం బిస్కెట్లు, 100 గ్రాముల ఆభరణాలు, 157 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 46 లక్షలు ఉంటుందని అంచనా. 2 ఏళ్లలోనే ఈ చోరీలకు పాల్పడినట్లు నిర్ధారించారు. ఈజీగా ఎక్కువ డబ్బు సంపాదించాలని ఇలా చేశానని విచారణలో పెంచలయ్య అంగీకరించాడు.